భారతదేశాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టే విధంగా మోడీ ప్రభుత్వం కొనసాగుతుందని పార్లమెంట్ మీదనే దాడి జరిగిన తర్వాత భారత రాజ్యాంగ వ్యవస్థ మీదే దాడి జరిగిందని భావించి పెద్దలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు వారి నేతృత్వంలో మా ప్రియతమ నేత మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు అటు పార్లమెంట్లో రాజ్యసభలో ప్రశ్నించినందుకే వాళ్ళు ఈరోజు పార్లమెంట్ సభ్యులను దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 150 పైచీలకు పార్లమెంట్ సభ్యులను ఈరోజు సస్పెండ్ చేయడం అనేది ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని మచ్చగా మిగులుతుంది, బ్లాక్ డేగా మిగిలిపోతుంది. మేము అందుకోసానికే చెప్తున్నాం, కులాల పేరుతో మతాల పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేసే బీజేపీ పార్టీ ఈరోజు ఎలక్షన్లు వస్తున్న తరంలో మందిరాల పేరుతో మతాల పేరుతో ఈరోజు వారు ఇలా ప్రజాస్వామ్య వ్యవస్థను అపస్పాలు చేసి పార్లమెంట్ సభ్యుల నోటు నొక్కి ఈరోజు చేసినందుకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నర్సాపూర్లో కానీ మెదక్ జిల్లాలో కానీ దేశంలో నిరసనలు వ్యక్తమవుతుందంటే అందుకే చెప్తున్నాం, ప్రజాస్వామ్యవాదులారా కలిసి రండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం, దేశాన్ని రక్షించుకుందాం, కాంగ్రెస్ పార్టీకి తోడ్పాటును అందిస్తాం. రాహుల్ గాంధీ మల్లికార్జున్ గారి నేతృత్వంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే దీని మూలం ఒకటే ఉంది. అందుకోసానికే ప్రజాస్వామ్యాన్ని విలువలు కాపాడేది కాంగ్రెస్ పార్టీ. అమిత్ షా వాళ్ళు చేసిన కుట్రలకు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించాము. ఈరోజు ధర్నాలో పాల్గొన్న మా డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారు మరియు మా టౌన్ అధ్యక్షులు అంజగౌడ్ గారు, సుహాసిని గారు, సీనన్న గారు మరియు అదే రకంగా మండలాల నుంచి వచ్చిన అందరూ కూడా మండలాధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఈరోజు మోదీని దింపితేనే దేశానికి భద్రత ఉంటుంది. దేవాలయం లాంటి పార్లమెంట్లోనే ఉగ్రవాదుల్లాగా వచ్చి అంటే ఒక వ్యక్తి కూడా లోపలికి వచ్చింది కూడా వాళ్ళకు తెలియకపోవడం అనేది మోదీ ప్రభుత్వానికి అది సిగ్గుచేటు. దాన్ని పరిగణలోకి తీసుకొని ఈరోజు ధర్నా చౌక్ దగ్గర మా అధినాయకుడు మంత్రులు అందరూ కూడా ధర్నా చౌక్ దగ్గర ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ధర్నాను కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే విధంగా రాబోయే రోజుల్లో పార్లమెంటు వ్యవస్థలో ఇంతవరకు ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా 140 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం అనేది ఒక చరిత్ర, చీకటి చరిత్ర. ఇది ఇప్పుడు ప్రజాస్వామ్యం నడవట్లేదు దేశంలో. ప్రజాస్వామ్యం కాబట్టి డెమోక్రసీ బదులుగా డెమోక్రసీ నడుస్తుంది. డెమోక్రసీ అంటే ప్రశ్నించే గొంతులను తొక్కివేయటం. దీనికి నిదర్శనం ఇంతమంది ఎంపీలను వాళ్ళు న్యాయంగా అడిగిన ప్రశ్నకు వాళ్ళు ప్రకటన చేయకుండా అదేవిధంగా లిస్టులో నుండి 27 ప్రశ్నలు ఏదైతే విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలను వాటిని కూడా తొలగించడం జరిగింది. మరి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి గారు ప్రహ్లాద్ జోషి గారు మరి దీన్ని సానుకూలంగా ఆలోచించి సభ్యులకు సరైన సమాధానం ఇవ్వకుండా వారి గొంతులు నొక్కే విధంగా వారిని సస్పెండ్ చేయడం అనే దానికి నిరసనగా మేము ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఒకే నినాదంతో మేము ఇక్కడ ధర్నా చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.